హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇన్ ది వరల్డ్. బిగ్ బాస్ సీజన్ 8 ఆ రేంజ్లోనే కొనసాగుతుంది అని అందరూ భావించారు. కానీ అక్కడ జరిగేది మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఈ సీజన్లో కెప్టెన్ అనే కాన్సెప్ట్ కాకుండా చీఫ్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చాడు. అయితే ఆ చీఫ్ అంటే దాదాపు కెప్టెన్ లానే, కానీ కెప్టెన్ అంటే హౌస్ మొత్తం తన ఆధీనంలో ఉంటుంది. కానీ చీఫ్ అంటే తన క్లాన్కి లీడర్. తన క్లాన్ సభ్యుల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి టాస్క్లో పర్ఫామ్ చేయడమే చీఫ్ లక్ష్యం. అయితే హౌస్లోకి రాగానే నిఖిల్, యష్మి, నైనిక చీఫ్స్గా అయ్యారు. గత వీకెండ్లో హోస్ట్ నాగార్జున యష్మి, నైనికలను చీఫ్స్ పదవి నుండి తొలగించేసిన సంగతి అందరికీ తెలిసిందే. మీరు క్లాన్ నడిపించడంలో ఫెయిల్ అయ్యారు అంటూ చెప్తూ చీఫ్స్గా తీసేసి హౌస్మేట్స్ మెజారిటీ ప్రకారం అభయ్ను చీఫ్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అందరూ చీఫ్ అవ్వడానికి ఎదురు చూస్తుంటే అభయ్ మాత్రం చీఫ్ అయ్యాక హమ్మయ్య ఇక చాలే అన్నట్టుగా అనుకున్నాడేమో. ఒక్క గేమ్లో కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడింది లేదు. ఊరికే సోది మాటలు, బిగ్ బాస్పై ఫైర్ అవడం తప్ప ఏమీ చేయలేదు. రేషన్ కోసం 3 ఛాలెంజ్లు బిగ్ బాస్ ఇస్తే అభయ్ క్లాన్ కేవలం ఒక్క టాస్క్లో మాత్రమే విజయం సాధించింది, అంతే. అలాగే ప్రభావతి 2.0 టాస్క్లో అభయ్ కేవలం మాటలతోనే సరిపెట్టి తన క్లాన్ ఓటమికి ముఖ్య కారకుడు అయ్యాడు. బిగ్ బాస్ గేమ్ కరెక్ట్గా ఆడేలా చేయలేదు అంటూ ఫైర్ అవ్వడంతో బిగ్ బాస్ వీటిని కారణంగా చూపి అభయ్ని చీఫ్ నుండి తొలగించేశాడు. దీనితో ప్రస్తుతం హౌస్లో నిఖిల్ ఒక్కడే చీఫ్గా కొనసాగుతున్నాడు. మొత్తంగా ఈ వీక్ నాగార్జున వద్ద మరోసారి నిఖిల్ ప్రశంసలు పొందడం ఖాయమని చెప్పవచ్చు. క్లాన్ను ఒక తాటిపైకి తీసుకొచ్చి టాస్క్ గెలిపించాడు. రేషన్ టాస్క్ గెలిచాడు. బెస్ట్ చీఫ్ అయ్యాడు. మొత్తంగా నిఖిల్ బెస్ట్ చీఫ్ అవ్వడం, అలాగే అభయ్ చీఫ్ పదవి పోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.